హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాటి వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఫిష్ ఫ్రై అలాగే కర్రీ 20 or 30 మినిట్స్లో ఇలా కంప్లీట్ చేసుకోవాలో, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తానండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది చాలా సూపర్గా క్రిస్పీగా అలాగే టేస్టీగా ఎలా రావాలో కూడా మీకు చెప్తాను. ఇంట్లోనే చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకోవచ్చండి. ఇలా మా వారు రవ్వ చేప తీసుకొచ్చాడండి. చేపలు పట్టడానికి వెళ్ళారు వీళ్ళు. ఇది 1 week 10 days బ్యాక్ వీడియో అండి. నేను ఈ వీడియో పెట్టడానికి నాకు వీలు కాలేదు. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళక ముందు తీసిన వీడియో. ఇది అలాగే ఉండిపోయింది. అందుకని మీతో షేర్ చేసుకుందామని వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇది ఏంటంటే 1 kg 1.5 kg చేప అండి. ఇది రవ్వ చేప. చేపలు పట్టడానికి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇది మా వంతు పాలు వచ్చింది, 1.5 ఉంటుంది. దీనిలోకి నేను తోక సైడ్ ఉండే ముక్కలు అలాగే తలకాయ చెముకలు వీటి వరకు నేను పులుసు పెట్టాను. మిగిలినవి ఫ్రై చేస్తున్నాను. చూడండి, సేమ్ ఇంగ్రీడియంట్స్ పడుతుంది దీనికి దానికి. పసుపు, ఉప్పు, కారం, అల్లం అలాగే గరం మసాలా సేమ్. అలాగే జీలకర్ర మెంతుల పొడి, దీంట్లో కూడా జీలకర్ర మెంతుల పొడి. నేను పులుసులోకి కొద్దిగా జీలకర్ర తీసుకున్నానండి. అలాగే 2 tablespoon ఆయిల్ తీసుకున్నాను. అలాగే ఫ్రైలోకి 1 tablespoon ఆయిల్ తీసుకున్నాను. దీన్ని పూర్తిగా మంచిగా కలిపేసుకోవాలండి. ఈ పులుసులోకి నేను ఒక చిన్న ఆనియన్ ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇలా ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలండి. అది చేపల పులుసుకి అలాగే ఫ్రైకి సేమ్ పడుతుంది. నేనైతే సేమ్ ఇలానే చేస్తాను. నాకు టైం లేనప్పుడు నేను రెండింటిని ఇలానే కలిపేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇది ఫ్రై కోసమని నేను ఇలా వీటిని మొత్తం మ్యారినేట్ చేసి ఇలా ప్లేట్లో పెట్టేస్తే మనకు గాలి కారుతుంది కదా, అప్పుడు ఫ్యాన్ కింద ఒక 1/2 hour ఉంచినా పర్లేదు, లేకుంటే గాలికి పెట్టేసినా పర్లేదు. మనకు అది మసాలా అనేది మంచిగా వాటికి పట్టేస్తే మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇలా వాటిని పట్టేసి పక్కకు పెట్టాను. నెక్స్ట్ అది మనకు ఆ ఫిష్ అనేది ఎండిపోయేంతలోపు మనకి ఇది పులుసును ప్రిపేర్ చేసుకుందాము. నేను ముందే కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకున్నానండి. దాన్ని ఇలా ఈ మసాలా అంతా కలిపిన తర్వాతకి పులుసును అందులోకి వేసుకోవాలి. నేను ఇది కలిపి చేస్తున్నానండి. చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పాత పద్ధతిలో అమ్మమ్మ నాన్నమ్మ కాలం నాడు చేసిన పద్ధతిలో నేను ఇది చేస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మనకు తక్కువ టైంలోనే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. అలాగే టేస్ట్కు టేస్ట్ ఉంటుంది, టైంకు టైం సేఫ్ అవుతుంది. దీనిలోకి పాలగడ్డ లేదా కొవ్వు అంటారు కొంతమంది. నేను మాత్రం పాలగడ్డ అంటాను. దాన్ని కూడా ఇందులోనే వేసానండి. పులుసులోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మొత్తం వస్తే ఫ్రై చేద్దును, కానీ కొద్దిగానే వచ్చింది. దాన్ని నేను పులుసులోనే వేసేసాను. అంతేనండి. మనకు ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి దాన్ని మనం స్టవ్ మీద డైరెక్ట్ పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ఫ్రై కోసం మూకుడు తీసుకున్నాను. ఇందులోకి మనకు డీప్ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకొని మనం ముందుగా నేను మసాలా అంతా పట్టించి పక్కకు పెట్టుకున్నాను కదా చేప ముక్కలు, వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా ఫ్యాన్ కింద లేదా అలాగే గాలికి పెట్టేసినా కానీ ఒక 10-20 minutes పాటు ఇలా పెట్టేస్తే మనకు ఇది అంతా మసాలా పట్టేస్తుంది. బాగుంటుంది టేస్ట్ కూడా. ఇక్కడ థంబ్నెయిల్ కోసం నన్ను ఒక ఫోటో తీద్దామని థంబ్నెయిల్ కోసం నేను ఇక్కడ ఒక పిక్ దిగానండి. అందుకనే అలా ఆగిపోయింది. అసలు నేను అటు స్టవ్ మీద ఆయిల్ పెట్టేసింది మర్చిపోయాను. అది చాలా హీట్ అయిపోయింది. మళ్ళీ సిమ్లో పెట్టేసి
వీటి ఫిష్ని వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయేలోపు థంబ్నెయిల్కి పిక్ దిగుదామని మా ఆయననే దించమన్నానండి. తనే ఫోటో దించాడు. ఈ లోపల చూసుకొనే లేదు, ఆయిల్ హీట్ అయిపోయింది. ఇలా 1 బై 1 వేసుకుంటూ వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటే మనకు రెడీ అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఫ్రైకి మనకు బొచ్చ చేప రవ్వు చేప, ఈ 2 చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకనే నేను మా మిన్నగాడు పులుసు ఎక్కువ తినడండి, ఫ్రై ఎక్కువ తింటాడు. అందుకే వాని కోసమే నేను ఫ్రైని ఎక్కువగా పీసులు తీసాను. చిన్న చిన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి ఫిష్లు. నేను బొత్త పార్ట్ భాగాన్ని ముక్కలుగా కూడా సపరేట్గా కట్ చేసి ఈ బొత్త పార్ట్ ముక్కలను అలాగే నడుము ముక్కలను ఫ్రై చేశానండి వాని కోసం. పులుసు ఏమో ఇక నా కోసమును మా వారి కోసం పెట్టాను. ఇలా మనకు ఒక 20 మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందండి. ఇప్పుడు చేపల పులుసు కూడా మనకు అది సిమ్లో పెట్టేసామంటే దాంట్లో ఏం లేదు కదా, మనం కొద్దిగా ఉప్పు కారం మళ్ళీ ఒక్కసారి టేస్ట్ చేసి చూసుకున్నామంటే మనకు అది పులుసు కూడా అయిపోతుంది, ఈలోపు ఫ్రై కూడా అయిపోతుంది. ఇలా ఒక 20-30 మినిట్స్ లోపే మనకు 2 కంప్లీట్ చేసేసుకోవచ్చు అండి, తక్కువ టైంలోనే. చూడండి, ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగిన ఫిష్ని మనం తీసేసుకొని తినేసేయడమే. అలా 1 బై 1 కాల్చుకుంటూ తిన్నామంటే రెడీ అయిపోతుందండి. అంతేనండి, రెడీ అయిపోయింది ఫిష్ ఫ్రై. పక్కన పులుసు కూడా రెడీ అయిపోయినట్టేనండి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా సపరేట్గా ఫిష్ని నేను చూపించిన విధంగా ఇలా నడుము భాగాన్ని అలాగే పొట్ట భాగాన్ని ఇలా కట్ చేసుకుంటే మనకు సింపుల్గా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, వేడి వేడిగా దీనిలోకి లెమన్ పిండుకొని అలాగే ఆనియన్ పెట్టుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియో చూసినా అలాగే మా ఛానల్ చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు టేస్టింగ్ టైం చాలా చాలా సూపర్గా సెట్ అయింది. వీటిని నేను ఇలా జల్లెడ దాంట్లో వేసి ఉంచుతానండి, ఎందుకంటే దీంతో మనకు ఇందులోకి గాలి తగిలి మంచిగా క్రిస్పీగా అవుతాయి ఇవి చేప ముక్కలు. తర్వాతకి నెక్స్ట్ 1 బై 1 వేసుకుంటూ మిగిలినవన్నీ కాల్ చేసుకున్నాను. అంతేనండి. ఇప్పుడు టేస్టింగ్ టైం. చాలా సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. వీటిని ఫ్రై అయిపోయిన తర్వాతకి వీటిని నేను టేస్ట్ చేశాను, చాలా బాగా వచ్చేసింది. ఈ ప్లేస్లో నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మా ఆయనను కెమెరా ముందు కెమెరా ఆఫ్ చేసేసాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తుందావే అని పిలిచానండి. తను డైరెక్ట్గా వచ్చేసాడు. బట్ మళ్ళీ ఫోను చూసేసేసరికి ఆడ అర్థమైపోయింది, ఇది కెమెరా పెట్టేసే నన్ను పిలుస్తుందని అనుకున్నాడు. నాకు చేపలు వద్దు, కెమెరా వద్దు, నేను రాను అని తను వెళ్ళిపోయాడు. ఇక పర్లేదులే అని నేనే ఇచ్చేసాను. ఇక ఫిష్ తీసేసుకొని తినేసాడండి. ఇలా ఉంటుంది మా వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.